Okay, so for మనం మ్యాప్ బేసిక్స్ చూసాము. హౌ టు క్రియేట్ ఏ న్యూ అరే ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ అరే. నౌ లెట్స్ సీ ఏ రియల్ వరల్డ్ సినారియో. ప్రాక్టికల్ ప్రోగ్రామింగ్లో మ్యాప్ ఎక్కడ హెవీలీ యూజ్ అవుతుందో తెలుసుకుందాం. మోస్ట్ మోడర్న్ వెబ్ యాప్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మెయిన్లీ డేటాని రెండర్ చేయటం గురించి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ అంటే లిస్ట్ ఆఫ్ పోస్ట్స్, ఇన్స్టాగ్రామ్లో లిస్ట్ ఆఫ్ ఇమేజెస్. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫార్మింగ్ అండ్ డిస్ప్లేయింగ్ డేటా. లెట్స్ సే బ్యాక్ ఎండ్ నుండి మనకు ఒక అరే ఆఫ్ పోస్ట్స్ వచ్చింది. ప్రతి పోస్ట్ కి ఆబ్జెక్ట్ ఉంటుంది అండ్ ఈచ్ ఆబ్జెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఆథర్, కంటెంట్ అండ్ ఇమేజ్ ప్రాపర్టీస్. నా యూఐలో మీకు ఇలా స్క్రీన్లో కనపడుతున్నట్టు డిస్ప్లే చేయాలి అంటే వీ కెన్ యూజ్ మ్యాప్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ రా డేటా ఇంటూ రెండరబుల్ ఐటమ్స్. సో మీకు ఈజీగా అర్థమవటానికి కోడ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. సో చూసారు కదా, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐ నుంచి ఇలా పోస్ట్ అరే వచ్చింది అనుకోండి. మనకి 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈచ్ ఆబ్జెక్ట్లో ఆథర్, కంటెంట్, ఇమేజ్ ఉంది. అండ్ మనకి యూఐలో కనపడుతున్నట్టు ఇలా డిస్ప్లే చేయాలనుకోండి మన రిక్వైర్మెంట్. సింపుల్గా ఏం చేశాడు, పోస్ట్ డాట్ మ్యాప్ అండ్ ఇటరేటర్ ఫంక్షన్లో మన జేఎస్ఎక్స్ రెండర్ చేశాడు ఇలాగా. సో అండ్ మ్యాప్ ఒరిజినల్ పోస్ట్ అరేని మోడిఫై చేయదు, ఇన్స్టెడ్ న్యూ అరే ఆఫ్ HTML స్ట్రింగ్స్ రిటర్న్ చేసింది. ఎగ్జాక్ట్లీ ఇలా రియల్ వరల్డ్లో ఫ్రేమ్ వర్క్స్ లైక్ రియాక్ట్ మ్యాప్ని ఇంటర్నల్లీ యూఐ లిస్ట్స్ రెండర్ చేయడానికి యూజ్ చేస్తాయి. సో hopefully now you got a clear picture of how map can be used in real web development scenarios. Let's practice map with exercises so that you get really comfortable using it. సో మీకు ఇప్పుడు couple of coding exercises. Task 1 వచ్చేసి plucking property values. You are given a array of students. Each student has a name and score. Use the map helper to create a new array that contains only the names of the student. నాకు ఈ నేమ్స్ అరేలో యూజింగ్ మ్యాప్ హెల్పర్ జస్ట్ నేమ్స్ ప్రింట్ చేయండి. సో ఇది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. అండ్ స్లైట్లీ కాంప్లెక్స్ టాస్క్ 2 వచ్చేసి క్యాలిక్యులేటింగ్ వాల్యూస్. యువర్ గివెన్ అరే ఆఫ్ మూవీస్. ఈచ్ మూవీ హ్యాస్ ఎ రేటింగ్ and a vote count. Use the map helper to calculate the weighted score for each movie using the formula weighted score equal to rating and votes. Similarly, మీరు weighted score దీంట్లో ప్రింట్ చేయాలి యూజింగ్ మ్యాప్ హెల్పర్. రేటింగ్ ఇంటూ ఓట్స్ చేయాలి ఫర్ ఈచ్ ఐటమ్కి. ఇది కామన్ సినారియో అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రేటింగ్ ఎక్కువ ఉన్నంత మాత్రాన మూవీ హిట్ కాదు కదా, ఓట్స్ కూడా మ్యాటర్ కదా, ఎంతమంది వ్యూవర్స్ చూసారనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో అలాంటప్పుడు ఏది బెస్ట్ మూవీ ఎలా కనుక్కోవచ్చు, వెయిటెడ్ స్కోర్ యావరేజ్ తీయచ్చు. సో రేటింగ్ ఇంటూ ఓట్స్ చేస్తే ఏది బెస్ట్ మూవీయో ఈ మూడిట్లో తెలిసిపోతుంది అనమాట. యూ కెన్ కాపీ ది స్టార్టర్ కోడ్ ఫ్రమ్ మై గిట్ హబ్ జిస్ట్. ప్లీజ్ ట్రై దెమ్ ఫస్ట్ వితౌట్ లుకింగ్ ఎట్ ద సొల్యూషన్. ఏం ఏంటంటే మీ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద మెయిన్ జిస్ట్ లింక్. ఈచ్ టాస్క్కి మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ జిస్ట్ వస్తుంది అనమాట. ఇది కాపీ చేసుకొని మీ ఎడిటర్లో పేస్ట్ చేసుకొని ట్రై చేయొచ్చు. సొల్యూషన్ కూడా ఉంది దీంట్లోనే ఇంక్లూడెడ్ అయి ఉంది, బట్ చూడకండి, మీరు ట్రై చేయండి ఫస్ట్. ఆల్ రైట్, సో దట్ ఈస్ అవర్ రియల్ వరల్డ్ యూస్ కేస్ ఆఫ్ మ్యాప్. చూసారు కదా హౌ ఈజీలీ వీ కెన్ క్రియేట్ బ్రాండ్ న్యూ అరేస్ వితౌట్ టచింగ్ ద ఒరిజినల్ వన్. In the next section, first we will go through how to solve these map exercises step by step, and then we will move on to another powerful array helper called filter. Similar to map, that it creates a new array, but instead of transforming every element, it selects only those that meet a specific condition. Thank you.